గడ్డ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే కాదు, యావత్ భారతదేశం మొత్తం మాట్లాడుకునే విధంగా దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా భావి తరాల పౌరులుగా మహిళలందరికీ చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎన్నో రకాల శిక్షలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. జనసేన అధినేత మరి చక్కటి సహకారాన్ని అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి విశేషమైన తెలుగుదేశం పార్టీ యువజన నాయకులు ప్రముఖ నటులు పెద్దలందరూ గమనించి వారికి వేణు అందించవలసిందిగా కోరుతున్నాము. పూర్ణ కుంభ స్వాగతంతో విచ్చేసినటువంటి వేద పండితులు మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు విచ్చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని విగ్రహం ఆవిష్కరించేందుకు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరు అదేవిధంగా కార్యకర్తలందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. మహాన పసలపూడి బైపాస్ సర్కిల్ వద్ద మన యువ నాయకులు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గెలిచిన ప్రజా నాయకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు వారి యొక్క విగ్రహాన్ని గౌరవనీయులు పెద్దలు నారా రోహిత్ గారి యొక్క చేతుల మీదుగా ఆవిష్కరణ మహోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆయన మహిమ. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు అనే విశ్వాసంతో ఆ దేవుళ్ళ కోసం తన జీవితాన్ని అర్పించిన మహానేతకు ఈ రోజు మనం శాశ్వతమైనటువంటి స్మారక చిహ్నం సమర్పించుకుంటూ ఉన్నాం. అభివందనాలు తెలుగు తల్లికి, గౌరవ వందనం తెలుగు జాతికి, హృదయపూర్వక నమస్కారం. నేత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన వచ్చినంత మాత్రానే రాజకీయాల్లో చరిత్ర మారిపోయింది. ఆయన మాటల్లో కోట్ల హృదయాలు లేచాయి. ఆయన సంకల్పంతో పేదవాడి గుమ్మం దగ్గర వెలుగులు వెలిగాయి. తెలుగుదేశం పార్టీ రూపకల్పన ఆయన దూరదృష్టి ఫలితం. అమలు చేసినటువంటి పథకాలు నేటికి సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ నందమూరి తారక రామారావు గారికి వందనాలు, జోహార్లు తెలియజేస్తోంది రామచంద్రాపురం కోనసీమ యువత ప్రజా మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సినిమా ప్రతిరూపంగా నిలిచినటువంటి ఆయన రాజకీయాల్లో ప్రజాసేవకు అంకితభావంగా నిలిచారు. ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పి ఆ దేవుళ్ళ కోసం జీవితాన్ని అర్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి జోహార్ ఎన్టీఆర్. జాతికి గర్వకారణం మన అందరి యొక్క ఆత్మ గౌరవం. స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారికి జోహార్లు, వందనాలు, నమస్కారాలు. ఇది కేవలం విగ్రహం కాదు, తెలుగు ప్రజలందరి యొక్క స్ఫూర్తి, మన అందరికీ మార్గదర్శకం. ఈనాటి
చక్కటి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సుభాష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. యాక్చువల్గా రామారావు గారి విగ్రహం చాలా బాగా చేశారు. సో ఆయనకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నారా రోహిత్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఒడియార్ గారు అతి తక్కువ సమయంలోనే ఈ విగ్రహాన్ని ఇక్కడ మేము అనుకున్న రీతి కన్నా ఊహించిన రీతిలో ఈ విగ్రహాన్ని ఇక్కడికి సకాలంలో అందించిన ఒడియార్ గారికి, అలాగే పల్లవరాజు గారికి ఇక్కడ ఇచ్చే మీ అందరి హ్యాపీనెస్ మన అందరినీ కూడా కలుసుకునేందుకు చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చేసినటువంటి మన అందరి ఫేవరెట్ హీరో అండ్ రోహిత్ గారికి స్వాగతం. మరి ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. దయచేసి వేదిక మీద నిర్వహించుకుంటున్నాం. సుందరాకాండ చిత్రం ద్వారా మన అందరి మనసులు మరొకసారి దోచుకునేందుకు ఇచ్చేస్తున్నటువంటి సుందరాకాండ మూవీ క్రూ బృందం అందరినీ కూడా ప్రొడ్యూసర్ గారు సంతోష్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ తెలియజేస్తున్నాము. డైరెక్టర్ గారు వెంకటేష్ గారికి స్వాగతం తెలియజేస్తూ అండ్ హీరోయిన్ గారు రిక్వెస్ట్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో కార్యక్రమాన్ని వచ్చిన యువతకు అందరికీ నమస్కారం. సో మీ ఎనర్జీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అయిపోయి ఈ దేశానికి భవిష్యత్తు మీరందరూ ఇప్పుడు కాలేజ్ చదువుతున్నారు. రేపు మీరే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అన్ని రంగాల్లో. సో మీ ఉత్సాహం ఇలాగే ఎన్నో సంవత్సరాలు ఇంకా తీసుకెళ్ళాలి. మీరు ఈ దేశ భవిష్యత్తుకి ఒక మైలురాయిలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాలు చూస్తుంటారా? ఎలాంటి సినిమాలు నచ్చుతాయి? సో కామెడీ సినిమాలు ఎంజాయ్ చేస్తారా? సో అలాంటి ఒక మంచి సినిమా సుందరాకాండ మేము చేసాం. సో నిన్నే ట్రైలర్ రిలీజ్ చేసాం. సో అది కూడా చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి.
ఆగస్ట్ 27న వినాయక చవితి హాలిడే మీకు. వినాయక చవితి హాలిడే కాబట్టి మీరు హ్యాపీగా సినిమా చూడొచ్చు. సో మీరందరూ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్ గా. ఒక 30 ఏళ్ళు దాటిన వ్యక్తి పెళ్లి కష్టాలు అమ్మాయి కోసం ఎలా ఇబ్బంది పడతారు అనేది కదా. సో అలాంటి ఒక డిఫరెంట్ చిత్రం. సో మీరు సినిమాలు ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్ తో తిరగండి, అన్ని చేయండి. బట్ మీ ఫ్యూచర్ మీద కూడా ఒక ఆలోచన పెట్టుకోండి. ఎందుకంటే మీలాంటి యువతలో నుంచే వచ్చిన చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు, చాలా మంది సైంటిస్టులు వచ్చారు, చాలా మంది వ్యాపారవేత్తలు వచ్చారు, ఎంతో మంది మార్క్ జుకర్బర్గ్ లాంటి వాళ్ళు, ఎంతో మంది మీ జనరేషన్ నుంచి వచ్చే ఐడియాస్ తోనే ప్రస్తుతం ప్రపంచం నడుస్తోంది. సో మీరే ఈ దేశానికి రాబోయే కొత్త జనరేషన్ కూడా మీరే నెక్స్ట్ స్ఫూర్తి అవుతారు. సో మీరందరూ మీరు ఎంజాయ్ చేస్తూనే ఈ దేశం కోసం ఏం చేయాలి, మీకోసం ఏం చేయాలని ఆలోచించండి. మీ భవిష్యత్తును మీరే రాసుకోండి. ఇలా ఉద్యోగం అని కాదు, మీకు నచ్చింది మీరు ఎంచుకోండి. మీరు దానికోసం కష్టపడండి. ఖచ్చితంగా మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ సినిమాలు చూస్తున్నారు, అంతా కొత్త యూత్ సినిమాలు తీస్తుంది, చేస్తుంది, చూస్తుంది. సో సినిమా రంగంలో కూడా వచ్చే అవకాశం ఉంటే రండి, మీకు నచ్చితే కథలు తీసుకురండి. మేమందరం ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటాం. అలాగే యువత రాజకీయాల్లో కూడా రావాలి, మహిళలు కూడా రావాలి. మీరందరూ రాజకీయాల్లో కూడా వస్తే ఇంకా మెరుగైన పాలన అందించే అవకాశం దొరుకుతుంది. సో అన్ని రంగాల్లోకి మీరు వెళ్ళాలి. మీరందరూ మనస్ఫూర్తిగా ఇంకా ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూత్ యాక్చువల్ గా నేను చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను, బట్ వెరీ హ్యాపీ. బేసిక్ గా మా చిత్తూరు, కానీ ఏంటంటే నా ఫ్రెండ్స్ అంతా ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళే. సో సో చాలా మంది అడుగుతారు, మీ చిత్తూరు కదండి, మీరేం గోదావరి యాస మాట్లాడతారు. సో మీ ప్రేమ, మీ అభిమానం, మీ భాష మీద నాకున్న ప్రేమ నాకు అలా అలవాటు అయిపోయింది. సో ఇక్కడికి నన్ను పిలిచినందుకు, మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది. ఖచ్చితంగా 27th సినిమా చూడండి, తప్పకుండా మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సో ఈసారి ఎప్పుడైనా షూటింగ్ ఉన్నా ఖచ్చితంగా రామచంద్రాపురం వచ్చి మిమ్మల్ని అందరూ మళ్ళీ కలిసి, ఇవాళ ఎంతమంది డెఫినెట్ గా మళ్ళీ వచ్చి మీకు అందరికీ నేను మళ్ళీ కలుస్తాను. అండ్ ఐ గివ్ యూ ఫోటోస్ ఆల్సో డెఫినెట్ గా ఈసారి. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత అభిమానం చూపించినందుకు. సో థ్యాంక్ యూ సుభాష్ గారు, ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి నేషనల్ యూత్ డే రోజు నన్ను ఆహ్వానించినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. గుండు అంటే ఇష్టం ఉంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు ఇప్పుడు మనం ఓ మై గాడ్, మనకైతే మూవీ వచ్చేదాకా కూడా అస్సలు ఆగాలనిపించింది. గౌరవ పార్టీ మరియు వారి చేతుల మీదుగా రోహిత్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా రోహిత్ గారు వస్తున్నారనేటప్పటికీ ఆడపిల్లలు కాదు, ఆడపిల్లలందరూ ఇక్కడికి రావడం జరిగింది. నాకు తెలిసి ఇక్కడ బాయ్స్ కన్నా మీరే ఎక్కువ అల్లరి చేస్తా ఉన్నారు. ఇదే కాదు, ఏ ఈవెంట్లో అన్నా సరే. అయితే గతంలో సోలో మూవీ చూసాం, మనం అందరం చూసామా? 15 సంవత్సరాల తర్వాత కూడా ఆ మూవీ ఎక్కడైనా టీవీలో వస్తుంటే మనం స్కిప్ చేస్తామా?
ప్రతి సీన్ సూపర్ గా ఉంటది. ఈ రోజు కూడా ఆ మూవీ అలాగే చూడాలనిపిస్తా ఉంటుంది. అయితే నేను భైరవ మూవీలో చూసినప్పుడు రోహిత్ గారు కొంచెం బబ్లీగా ఉన్నారు. అయితే మళ్ళీ ఇక్కడికి ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆయన వయసు సుమారు 20 సంవత్సరాలు తగ్గించినట్టు. మరి బహుశా అందరికీ వయసు పెరుగుతా వెళ్తుంది, రోహిత్ గారికి తగ్గుతా వెళ్తుంది. మీరు అనుకున్నారా? నేను చూసిన షాక్ అయ్యాను, ఏంటి వయసు తగ్గించేశారు రోహిత్ గారు. సో మీరందరూ కూడా ఈరోజు ముఖ్యంగా ఆడవాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని రోహిత్ గారిని మీరు ప్రపోజల్స్ పెట్టారు కాబట్టి గారు మరియు సత్యం గారు చేతుల మీదుగా మన గౌరవ అతిథులు నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు నారా రోహిత్ గారికి ఈ సందర్భంగా కోనసీమ ముద్దు బిడ్డలందరి తరపు నుంచి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంటరాక్షన్ సెషన్ ఉందండి, గమనించి పెద్దలందరూ కూడా మీరు స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి గమనించి. నమస్కారం. సో myself Satyavani from BKV Government Degree College, Kottapeta. First of all, thank you very much sir, ఈ ఆపర్చునిటీ స్టూడెంట్స్ అందరికీ ఇచ్చినందుకు. మా తరపున మేము అడిగే ప్రశ్న ఏంటంటే, ఇంటరాక్షన్ లో మా ప్రశ్న ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు కార్మిక శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు కదా సార్. సో దాని ప్రకారంగా మీరు చేసే ఈ సెక్టార్ మీద మీ ఒపీనియన్, అలాగే భవిష్యత్తులో ఈ సెక్టర్ లో మీరు ఏ మార్పులు లేదా డెవలప్మెంట్ తీసుకురాబోతున్నారు, ఇప్పటి వరకు ఏం తీసుకొచ్చారు? ఎస్ చిట్టి తల్లి సార్, ఒక్క నిమిషం దయచేసి సార్. థ్యాంక్ యూ. బట్ సి వాట్ ఎవర్ ఏం చేసినా సరే మీకు నచ్చింది చేయండి. Then only you'll reach heights. There's no force in anything. Whatever you like, you should do it. ఎస్, ఇంకొకరికి అవకాశం ఇద్దామండి. myself Bhavishnath sir. Hi. మీ బిఎస్ఎఫ్ కాలేజ్ నుంచి సార్. Hi. క్వశ్చన్ తీస్తాం. జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ చెప్పండి సార్. మీ ఫ్యాన్స్ తో జరిగిన ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ మీ చెప్పండి. ఫ్యాన్స్ తో ఫ్యాన్స్ జరిగినటువంటి బెస్ట్ ఇన్సిడెంట్స్ అనిపించింది. ఒక అతను సోషల్ మీడియాలో ప్రతి రోజు పెడుతుంటాడు, ఏదైనా పోస్ట్ పెట్టగానే కింద ఒకటి పెడతాడు, అలా ఫ్రీగా ఉన్న కాపీ వచ్చి అంటాడు. అతను ఎవరు ఏంటో కూడా తెలియదు. ప్రతి పోస్ట్ కింద ఈ మెసేజ్ మాత్రం గ్యారంటీగా ఉంటుంది మన దగ్గర. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ క్వశ్చన్. మీరు చేసే చేంజ్ ఏంటి? అయితే కాదండి, ఖచ్చితంగా భవిష్యత్తులో అవుతారు. ఖచ్చితంగా అవుతారు. మాకు ప్రజెంట్ వన్ డే అయితే సార్ మీరు చేసే ఆర్టికల్ చేంజెస్ అవ్వచ్చు, సమాజానికి ఉపయోగపడి ఏదైనా ఒకటి అవుతుందా అంటే వెరీ టఫ్ టు సిట్ చైర్ లో కూర్చొని చేయడం కష్టం. హైపోథెటికల్ గా అయితే మొత్తం ప్రక్షాళన, మొత్తం చేంజ్ చేయడం సిస్టమ్. ఇప్పుడు సిస్టమ్ లో చాలా చేంజెస్ చేయాలంట, ఒకటి కాదు. బట్ ఏంటంటే ప్రాక్టికల్ గా చాలా ఇష్యూస్ ఉంటాయి. బట్ హైపోథెటికల్ గా అయితే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ. ఎస్ సార్, లాస్ట్ క్వశ్చన్. మా పెద్దనాన్న గారు ఇంట్లోనే అంత ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీని పెట్టుకొని మళ్ళీ ఇంకోటి ఎదుర్కోవడం. సో మా పెద్దనాన్న గారు ఈజ్ బీన్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ నాకు. ఆల్మోస్ట్ లాస్ట్ మా చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్లో టీవీలో ఎక్కువ చూశాను. బట్ నేను సినిమాల్లో వచ్చినప్పటి నుంచి ఐ బీన్ రెగ్యులర్లీ ఆయనకి ఏదన్నా సార్ చెప్పడం ఇది. సో ఈజ్ బీన్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. ఎస్ సార్, మీ బ్లడ్ లోనే ఆ ధైర్యం, స్థైర్యం, శౌర్యం అన్ని కూడా ఉన్నాయి. అండ్ అది మన